కమల్ హాసన్ గారు భలే నటుడు, మహానటుడు, ఖచ్చితంగా నో డౌట్. ఆయన మంచి మంచి సినిమాలు తీశాడు, అద్భుతమైనటువంటి సినిమాలు. ఆయన నటనకి సంబంధించి వంక పెట్టే విషయమే లేదు. ఆ నటన విషయంలో నేను కూడా ఫిదా అవుతుంటా. అయితే ఆయన దేశానికి సంబంధించి లేదంటే ధర్మానికి సంబంధించి మాట్లాడే వ్యవహార శైలే నాలాంటి వాళ్ళకు ఉండేటటువంటి అబ్జెక్షన్. ఆయన కాకపోతే పొలిటికల్గా కూడా కామెడీ చేస్తాడని తాజాగానే బయటపడింది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టుకున్నాడు, 8వ వ్యవస్థాపక దినోత్సవం అంట. ఎంఎన్ఎం, మక్కల్ నీది మయ్యం అనే ఒక పార్టీ పెట్టి 8 ఏళ్ళు అయింది. పార్టీ పెట్టిన తర్వాత పోటీ కూడా చేయలేదు, లేదా ఆ మధ్యన పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు పోటీలకే వెనకబడి చివరికి రాజ్యసభ తీసుకుంటున్నాడు. అయితే పార్టీ హెడ్ క్వార్టర్లో జెండాను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఒక విచిత్రమైనటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు. ఏంటయ్యా అంటే 20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉండాల్సింది నేను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చాను, అందుకే ఓడిపోయాను. 20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే కనుక అసలు నా ప్రసంగం కానీ నా స్థానం వేరేలా ఉండేవి. ఈరోజు మన పార్టీ పెట్టి 8 సంవత్సరాలు, చిన్నదిలా ఇప్పుడే ఎదుగుతోంది చిన్నగా. ఈ ఏడాది పార్లమెంట్లో మన పార్టీ గొంతు వినిపించబోతోంది, వచ్చేడాది అసెంబ్లీలో కూడా ప్రస్ఫుటం అవుతుంది. ఇది ఆయన చెప్పుకొచ్చింది. 2024 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఎప్పటి నుంచినే సన్నద్ధంగా ఉండమని చెప్పి కార్యకర్తలకు సూచించాడు. అంటే అసెంబ్లీలోకి వెళ్తాం అని చెప్తానే సేమ్ టైం పార్లమెంట్లో వాయిస్ అంటే కమల్ హాసన్ వెళ్ళబోతున్నాడు. అన్నిటికంటే విశేషం వల్ల ఏంటంటే 20 ఏళ్ల క్రితం పార్టీ పెట్టుంటే అసలు అప్పుడే మూతపడిపోయింది. ఎందుకని అప్పుడు కరుణానిధి, జయలలితల ముందు ఇంకొకళ్ళు ఆగే పరిస్థితి లేదు. శరత్ కుమారు, విజయకాంత్ ఇట్లాంటి వాళ్ళు అనేక మంది పెట్టి అందరూ సూపర్ స్టార్లు ఆ టైంలో దెబ్బతిన్నారు. కాబట్టి అప్పుడే పెట్టుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదేమో.